the doctor. Next patient. ఎప్పటి నుంచి అంటే ఒక రోజు నేను ఒక ఐస్ క్రీమ్ తిన్నా, అప్పుడు నాకు వచ్చింది. ఐస్ క్రీమ్ ఒక చాక్లెట్ 2 టైమ్స్ తిన్నా. అప్పుడు చాలా హాట్ ఉన్నట్టు. సరే నీకైతే ఫస్ట్ రిపోర్ట్స్ నీకు రిపోర్ట్స్ లో చెక్ చేస్తే నీకు టాన్సిలైటిస్ సర్జరీ జరగాలి. ఒక ఎక్కువ అవుతుంది, అర్థమైందా? ఓకే, చాలా హాట్ ఉన్నావు. ఇప్పటికైతే కొన్ని సిరప్స్ యూజ్ చేయాలన్నమాట. ఈ టాబ్లెట్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ ఈ టాబ్లెట్స్ ఈ డోలో యూజ్ చేయాలి, అర్థమైందా? ఈ డోలో ఇంకా ఈ సెకండ్ది యూజ్ చేయాలన్నమాట, అర్థమైందా? నువ్వు ఒక 1 వీక్ యూజ్ చేస్తే కొంచెం రికవరీ అయితే నా దగ్గర సర్జరీ చేస్తాను. ఫస్ట్ అయితే నీకు ఎక్స్రే రూమ్కి వెళ్దాం కదా. కానీ నేను కూడా వస్తుంది. ఏమైంది మీకు? డాక్టర్ ఆరుష్ మీకు ఎక్స్రే తీస్తారు. డాక్టర్ ఆరుష్ ఈమెకి ఎక్స్రే చేయండి. ఓకే, కొంచెం ఎక్స్రే డాక్టర్ ఈమె రిపోర్ట్స్ ఉన్నాయి. ఓకే ఓకే డాక్టర్. డాక్టర్ మీరు మీ జిమ్ తర్వాత ఎక్స్రే చేయండి. డాక్టర్ మీ జిమ్ తర్వాత ఆగండి, నేను ఎక్స్రే చేస్తాను. సరే, ఎక్స్రే కొంచెం హై ఓకే ఆత్మిక, మీరు ఇక్కడ ఉండండి. ఓకే, ఎక్స్రే కంపేర్. ఓకే, కంట్రోల్ సి. కొంచెం హై ఫీవర్ ఉంది సార్. ఓకే, కంట్రోల్ సి, కంట్రోల్ బి, ఎక్స్ కంట్రోల్. ఓకే, ఇది తీసేసిన. ఇప్పుడు ఫైనల్ ప్రింట్ వచ్చింది. ఇక్కడ క్యాప్షన్ ఎక్కువ ఉంది, చాలా హై ఫీవర్ ఉంది, టాన్సిలైటిస్ ఎక్కువ. ఇప్పుడే వెంటనే సర్జరీ చేయాలి. ఇక్కడ క్యాప్షన్ ఉంది, ఇక్కడ క్యాప్షన్ ఉంది, వెనకాల ఎక్స్రే ఉంది గైస్. ఇక్కడ క్యాప్షన్ అయితే ఉంది, వెనకాల ఎక్స్రే. సార్ ఒకసారి ఇవ్వండి గైస్, అందుకే మీరు కూడా ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినొద్దు. దీనికి సొల్యూషన్ నేను ఇప్పుడు వెతుకుతాను. సార్ నేను ఒకసారి వెతుకుతాను. ఇప్పుడే చాలా డేంజర్ అంట. గూగుల్ కూడా చెప్తుంది ఆఖరికి. ఓ నో, గూగుల్ ఇలా చెప్తుంది. అండ్ నేను కొంచెం ఫేకే, కొంచెం ఎందుకంటే గూగుల్ ఇలా ఏం చెప్తుందంటే ఏదేదో చెప్తుంది, కాకపోతే నిజానికి అది రాంగ్, అది ఫేక్. ఎందుకంటే సర్జరీ చేయండి. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈమెకేదో అయింది, చాలా వచ్చినాయి. అలా వచ్చినాయి. ఇప్పుడు తీసేయండి డాక్టర్. అది ఫీవర్. ఆగండి ఒకసారి. అమ్మ వాళ్ళు కారిపోతుంది. సో ఇప్పుడు నేను ప్లీజ్ మీరు కరెక్ట్ పొజిషన్ లో కాస్త ఉండండి. మిమ్మల్ని మళ్ళీ ఎక్స్రే తీయాలి, ఎందుకంటే ఈ సీట్ లో ప్రొఫెషనల్ గా నేను తీయగలను. చూడండి, ఇప్పుడే చేయాలి రిపోర్ట్స్ లో. ఆల్రెడీ ఇది నేను ప్రింట్ అయితే చేయడం లేదు. ఇప్పుడు తీసేయాలి టాన్సిలైటిస్. కాకపోతే ప్లీజ్ మీరు ఒకసారి ఇక్కడ ఉన్న క్యాప్షన్ ని లేదా మీరు ఎక్స్రేని చూడండి. అమ్మాయి చూడండి.
ఇప్పుడు ఇవ్వండి. మెయిన్ డాక్టర్ తీయొచ్చు సార్. ఒకసారి మీ ఎక్స్రే చూడండి ఎంత ఎంత డేంజర్ ఉందో. చాలా డేంజర్ ఉంది గైస్. సో మెయిన్ డాక్టర్ ఇలాంటి పరిస్థితి మిగతా పేషెంట్స్ కన్నా రావచ్చు. సో మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా డాక్టర్. అండ్ మనము మిగతా పేషెంట్స్ వస్తున్నారా లేదా చూడడం మనకి అనవసరం. ఫస్ట్ అయితే మనం ఈ పేషెంట్ చాలా క్రిటికల్ గా ఉన్నారు కాబట్టి చాలా మనం చాలా కండిషన్. బాగా ట్రీట్ చేయాలి. తొందరగా తీసేయండి డాక్టర్. వెళ్తున్నాను వేరే రూమ్కి. మనమైతే తీసేసాం సార్. ఓకే సో సో ప్లీజ్ ఒకసారి మీరు మెయిన్ డాక్టర్ రూమ్ కి రండి. మెయిన్ డాక్టర్ రూమ్కి. ఓకే సార్. ది 2 hours later ప్లీజ్ మీరు రూమ్ షిఫ్ట్ అవ్వండి డాక్టర్. మేడం మిస్టర్ సాత్విక, మిస్టర్ సాత్విక, ఈ మెడిసిన్స్ తర్వాత మీరు యూజ్ చేయాలన్నమాట. ఈ వాటర్ లో కలుపుకొని డైలీ తాగాలన్నమాట. మీరు లిక్విడ్ ఫుడ్ అయితే తినాలి. అండ్ ప్లీజ్ ఒకసారి ఫుడ్ అసలే తినాలి. ఇంకా ఐస్ క్రీమ్స్ తినాలి. ఐటమ్స్ అసలు మీరు అండ్ తినాలి. ప్లీజ్ సాత్విక మీరు ఒకసారి మెయిన్ డాక్టర్ రూమ్ కి రావాలి. రండి. మీకు అక్కడ సో ప్లీజ్ రండి. సో ఇప్పుడు ఒకసారి నేను ల్యాప్టాప్ లో అయితే చూడాలని అనుకుంటున్నాను. నేను ఒకసారి చెక్ చేసి. మిస్టర్ సాత్విక మీరు ఈ మెడిసిన్ ని యూజ్ చేయాలి. వాటర్ లో కలుపుకొని తాగండి కొన్ని డేస్. ఓకేనా మిస్టర్ సాత్విక? ఓకే. మీరు ఓన్లీ ఐస్ క్రీమ్స్ ఇంకా లిక్విడ్ ఫుడ్ అవే తినాలి. మీరు సాలిడ్స్ తినదు, స్పైసీ ఫుడ్ తినదు, హాట్ ఫుడ్ తినదు. ఓన్లీ గుడ్ ఫుడ్ ఇంకా లిక్విడ్స్. అర్థమైంది మిస్టర్ సాత్విక? ఏంటి? సో మీ ఎక్స్రే ఇక్కడ ప్రింట్ అయింది. దాని ఎక్స్రే సో గైస్ మీరు చూస్తున్నారు కదా ఇదంతా పెద్ద క్రిటికల్ సిచ్యువేషన్. మీరైతే చూసుకోండి. అవును, ఎందుకంటే మెయిన్ డాక్టర్ రూమ్ లోనే ఉండడం చాలా ఇంపార్టెంట్ గైస్. ఓ నో, మీ కండిషన్ చాలా క్రిటికల్ ఉంటుందని నాకు తెలుసు మ్యామ్. సో ఇప్పుడు అర్థమైంది. మీరు ఓన్లీ లిక్విడ్స్ డేంజర్ ఉంది మీ సిచ్యువేషన్. ఒక మంత్ అంతా మీరు ఐస్ క్రీమ్స్ అవే తినాలి మ్యామ్. ఐస్ క్రీమ్స్ తినాలి, కూల్ డ్రింక్స్ తాగాలి అన్ని. ఓ నో, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఇంకా డేంజర్ అవుతుంది. కానీ కూల్ డ్రింక్స్ తాగితే ఏం కాదు కదా. ఓకే వద్దు వద్దు